నేను ముందే ఒక చిన్న డిస్క్లైమర్ చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు వరకు విజయశేఖర రెడ్డి గారు మాట్లాడడానికి మౌనంగా ఉన్నా. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా దయచేసి మౌనంగా ఉండాలి. ఎందుకంటే మా నుండి నిప్పు కణికలు లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అది వాళ్ళ భావోద్వేగం మళ్ళీ మాట్లాడతారు మధ్యలోకి వచ్చి. అలా మాట్లాడొద్దని చెప్పి ముందే రిక్వెస్ట్ చేస్తూ, ఫస్ట్ గా డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆరోపణలు చేయడం మాత్రమే కాదండి, మేము ప్రశ్నలు సంధిస్తున్నాం. ఆ ప్రశ్నలు ఎలా ఉత్పన్నం అయ్యాయి, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమానాలు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈజ్ ఈక్వల్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్నలు. క్లుప్తంగా 4-5 పాయింట్లు. ఎవరిని చూసినా దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం, ఇంకేం లేదు. ఒకటి, ఎక్కడైనా ఒక పరీక్ష నిర్వహించినప్పుడు పరీక్షా పత్రం తయారీ ఒక వ్యవస్థకు అప్పచెప్తారు. తయారైనటువంటి పరీక్ష ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహణ బాధ్యత మరో వ్యవస్థకు అప్పచెప్తారు. ఇది ఎంత పెద్ద పెద్ద మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుండి పెద్ద పెద్ద పరీక్షలు నిర్వహించే వరకు ఎక్కడైనా ఇదే ఫాలో అవుతారు. కానీ ఇక్కడ డిఎస్సిలో ప్రశ్నాపత్రం తయారీ ప్లస్ పరీక్ష నిర్వహణ రెండు ఒకే అధికారి పరిధిలోకి ఎందుకు తెచ్చారు, ఏ దురుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది? పాయింట్ 1. పాయింట్ 2, పరీక్షా పత్రం తయారీలో గాని అది అప్లోడింగ్ ప్రక్రియలో గాని అత్యంత రహస్యంగా గోప్యంగా పకడ్బందీగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో దాంట్లోకి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎలా భాగస్వామ్యం అయ్యాడు, ఎందుకు ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ని భాగస్వామ్యం చేశారు? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఎవరైతే అప్లోడింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి డిఎస్సి పరీక్ష అభ్యర్థిగా హాజరయ్యి పరీక్ష రాస్తే అతనికి టాప్ ర్యాంక్ రావడం ఏంటి? ఒకవేళ టాప్ ర్యాంక్ అతను నిజాయితీగా కష్టపడి తెచ్చుకుని ఉంటే ఆయనకి మీరు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఉద్యోగం ఇవ్వలేదంటే దాని అర్థం అక్కడ అతను ఏదో చేశాడనే కదా. ఆ చేసింది ఆయనతోనే ఆగిందా, ఎంతమంది వరకు అది చేరింది? ఇవి అభ్యర్థులకు ఉన్నటువంటి అనుమానాలు. లేదు ఇప్పుడు ఆయన అన్నారు అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి మరి సమాధానాలు చెప్పారని. అందులో ఇదే ప్రశ్నకు అధికారి చెప్పినటువంటి సమాధానం ఏంటి? ఆ అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఎన్ఓసి తెచ్చుకోలేదు. ఎన్ఓసి ఇవ్వాల్సింది ఎవరు? అక్కడ ఎక్కడైతే పనిచేసినటువంటి ఆ సొంత డిపార్ట్మెంటే కదా. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఎన్ఓసి ఇవ్వకుండా ఎన్ఓసి అనే దాన్ని ఒక సాగ్గా చూపించి ఆ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడం మానేశారు. లేదంటే ఆ కుర్రాడికి ఉద్యోగం వచ్చింటే మిగతా వాళ్ళందరూ మేము పాయింట్అవుట్ చేసిన తర్వాత జరిగినటువంటి వ్యవహారం. తర్వాత జనరల్ గా ప్రతి పరీక్ష నిర్వహణ ప్రక్రియలో ఫలితాలు వెల్లడించే ప్రక్రియలో జిల్లా కలెక్టరేట్లో మెరిట్ లిస్టు మెరిట్ కమ్ రాస్టర్ లిస్టు ఈ రెండు కూడా జిల్లా కలెక్టర్ ఆఫీసులో నోటీస్ బోర్డులో మీరు ఉంచాలి. కానీ అది జరగలేదు. ఎందుకు చేయలేదు? తర్వాత ఏదైతే ఈ ఆన్లైన్ లో జాబితా పెట్టిన తర్వాత కూడా జాబితాలో మార్పులు చేర్పులు జరిగాయని అనేక మంది వందలాది వేలాది మంది అభ్యర్థులు గగ్గోలు పెట్టారు. మరి దాని మీద మీరేమన్నా డిజిటల్ ఫారెన్సిక్ ఆడిట్ ఈ ప్రభుత్వం నిర్వహించిందా? నిర్వహిస్తే దాని రిపోర్ట్ ఏమొచ్చింది? ఇకపోతే ఫైనల్ గా ఏంటంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియరెన్స్ అయిపోయి, అంటే మీ సర్టిఫికేట్లు అన్ని సరిపోయాయి, యు ఆర్ ఓకే, యు ఆర్ ఫిట్ టు గెట్ ద జాబ్ అని అభ్యర్థులకు అక్కడ చెప్పిన తర్వాత కూడా చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాల జాబితాలో లిస్ట్ లో లేరు. పోనీ అలాగని రిజెక్టెడ్ లిస్ట్ లో లేరు. ఈ రెండు లిస్టుల్లో లేకుండా అభ్యర్థులు ఏమైపోయారు? ఈ ప్రశ్న. ఇకపోతే మీరు పరీక్షలు నిర్వహించే సమయానికి ముందు జీవో నెంబర్ 4 ఎందుకు తెచ్చారు? 47 ఏంటి? మళ్ళీ పరీక్షలు అయిపోయిన వెంటనే జీవో నెంబర్ 56 ఏంటి? అంటే మీకు పరీక్ష నిర్వహణకు ముందు ఉన్నటువంటి అడ్డంకుల నాటిని కూడా ఈ జీవోలు పెట్టి తొలగించేసుకుని మళ్ళీ పరీక్ష అయిపోయిన వెంటనే కూడా జీవో నెంబర్ 56 మీరు ఎందుకు చేశారు? దీంతో పాటు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మీరు దాదాపు 450 పోస్టులు ఎన్నో ఇచ్చారు. ఇప్పుడు ఆ లిస్ట్ బయట పెట్టట్లేదు. ఎందుకు బయట పెట్టరు? అంటే జనరల్ గా స్పోర్ట్స్ కోటాలో సరే పరీక్ష రాయడం ఒక ఎత్తు, పరీక్షలో ఉత్తీర్ణం అవడం ఒక ఎత్తు. దానికన్నా ముందేంటి, అతను స్టేట్ మీట్ లో గోల్డ్ గెలిచాడా, నేషనల్ మీట్ లో గోల్డ్ గెలిచాడా? అది కదా ప్రామాణికం. నేషనల్ స్పోర్ట్స్ మీట్ లో గోల్డ్ వచ్చినోడికి మీరు ఉద్యోగం ఇవ్వరా? స్టేట్ లోనో డిస్ట్రిక్ట్ లోనో పార్టిసిపేట్ చేసినోడికి ఎవరో మీ తాలూకా ఎంపీ, మీ తాలూకా ఎమ్మెల్యే ఎప్పుడు కనీ ఇవన్నీ స్పోర్ట్స్ కోటాలన్నీ మీరు తీసుకొచ్చి పెట్టేస్తే దానికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తే దానికి మీరు ఉద్యోగం ఇచ్చేస్తారా? మరి ఇది కుంభకోణం కాకపోతే ఏమిటి? ఇక్కడ అభ్యర్థులు తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు వినిపించింది. రెండోది, ఆయన ఎప్పుడో మేము ఎన్నాళ్ళ తర్వాత రెస్పాండ్ అయ్యాం, అన్నాళ్ళ తర్వాత రెస్పాండ్ అయ్యాం అంటున్నారు. మీరు ఒకటే, దేనికి కూడా కాలపరిమితి ఉండదు. జనరల్ గా ఏమవుతుందంటే ఒక వ్యక్తి అన్యాయం అయిపోయాడు అనుకోండి, ఆడు దురదృష్టం అనుకుంటాడు. అలాగే 10 మంది అన్యాయం అయిపోయారంటే ఎక్కడో టెక్నికల్ పొరపాటు అనుకుంటాడు. కానీ కొన్ని వందల వేల మంది విద్యార్థులు అన్యాయం అయిపోతే అది కుంభకోణం అంటారు. ఆ కుంభకోణం మీద నోరులు లెగుస్తాయి, తిరుగుబాటు వస్తుంది. అంతే తప్పితే సిజేపీ అనేటువంటిది ఉంది ఇప్పుడు, లేదా జంజీ ఉద్యమం ఉంది. మొదలు పెట్టినప్పుడు వాంగ్చుక్కో మరొకరు ఒకరితోనే మొదలవుతుంది సార్.
ఏ ఉద్యమైనా ఒకరితోనే మొదలవుద్ది. ఒకలే పదులుగా, వందలుగా, వందల వేలుగా, వేలు లక్షలుగా కదిలొచ్చినప్పుడు దేశం కుదేలైపోతుంటే జంజీ ఉద్యమానికి తల వంచి ఆ యొక్క కేంద్ర మంత్రి రాజీనామా చేసి బాధ్యతగా చెప్పుకున్నారు. కానీ మీరు ఇక్కడ పరీక్షను రద్దు చేయలేదు, కనీసం ఎంక్వైరీ కాల్ఫర్ చేయలేదు, ఏ అధికారి మీద చర్యలు తీసుకోలేదు, సిబిఐ ఎంక్వైరీ అంటే వెయ్యరు, రాజీనామా చేయమంటే చెయ్యరు. అంటే మీ తాలూకా లోకలోకలేంటి ఎక్కడో దేర్ ఈస్ సంథింగ్ కాన్స్పిరసీ ఉన్నది అన్నటువంటి విషయం మా ఆరోపణలు ఆధారాలతో పాటు ప్రభుత్వం ప్రవర్తించేటటువంటి తీరు మీద కూడా క్లియర్ గా స్పష్టం అవుతుంది. నిన్న కాక మొన్న ఎందుకండి దానికి సంబంధించిన అధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? ఏమంత తొందర ఏంటి? మీరు కోనా శశిధర్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అంటే ఆయనలో దీంట్లో ఉన్న ఆయన పార్టీ అంతా ఇప్పుడు రేపు ఇంకో అధికారి వస్తాడు, నాకేం సంబంధం ముందున్న అధికారి ఏదో చేశాడు అంటారు. అంటే చేతులు దులిపేసుకునే పనుల. ఇంకోటి చెప్తున్నా, మేము రోడ్లు ఎక్కామని రోడ్లు ఎక్కాము, నిరసనలు తెలిపాం. మేము గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచాక ఎన్నికల్లో విజయం అనే దెబ్బ తగిలితే కోలుకోవడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్తే మీరు ఎవరు జెండా పట్టు బయటికి రాలేపారు. కానీ మేము గడిచిన 2 ఏళ్లుగా మా పార్టీ ఓడిపోయిన 3వ నెలలోనే ఢిల్లీకి వెళ్ళి మా మీద జరుగుతున్న దాడులతో మొదలుపెట్టి ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమం మీద జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కారు. గడిచిన నెలలో 3-4 సార్లు వచ్చిన జగన్ గారు వైజాగ్. అలా మస్తానరావు గారు రాష్ట్రం అంతా కూడా ఓకే రాజీవ్ గాంధీ మస్తానరావు గారు మాట్లాడతారు. నా వాయిస్ వస్తుంది సార్? హలో హలో వాసవన్ గారు, మీది కొంచెం వాయిస్ వస్తుందండి, డిస్టర్బెన్స్ ఉంది. రాజీవ్ గాంధీ గారు మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి మస్తానరావు గారు దగ్గరికి వెళ్దాం. మస్తానరావు గారు, రాజీవ్ గాంధీ గారు రకరకాల అంశాలు లేవనెత్తారు. డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ ఎందుకు చేయలేదు, అండ్ అలాగే నేషనల్ స్పోర్ట్స్ మీట్స్లో గోల్డ్ వచ్చిన వాళ్ళని కాదని రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళకి ఎలా ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ఓసి ఇవ్వకపోవడం ద్వారా ఆ ఉద్యోగం ఆపేసి ఫర్దర్గా గొడవ పెద్దది కాకుండా చూశారని ఇంకొక అభ్యూహం కూడా మోపారు. అంత జెన్యూనిటీ ఉందా అండి ఇందులో ఈ డిఎస్సి కేసులో? మస్తానరావు గారు సార్, ఇప్పుడు డిఎస్సి మొదటి నుంచి చూస్తే ఏంటంటే ప్రభుత్వం పారదర్శకంగా చేస్తున్నామని ఐఏఎస్ అధికారులతో ఎవరైతే జగన్ గారి దగ్గరికి వచ్చారో అభ్యర్థులు వాళ్ళందరికీ కేసు టు కేసు వివరించే ప్రయత్నం చేశారు. సో దానికి సంబంధించి మీరు ఎవరన్నా వస్తే మేము వాడు అనుమానాలు నివృత్తి చేస్తాం, అసలు ఎందుకు రాలేదు ఏంటి కూడా చెప్పారు. జగన్ గారికి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ కేసులు కూడా వాళ్ళు కేటగారికల్ గా చెప్పిన పరిస్థితి. మొన్న కూడా తమీం అన్సారియా గారు విద్యాశాఖ సెక్రటరీ, అదేవిధంగా శాప్ ఎండి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓకే అనుకున్నాం, వాళ్ళు కూడా బ్లాక్ చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. సో ఇప్పుడు మరి